హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఏంటంటే, నేను 2-3 రోజులు చూశాను అనమాట. బాగా అంటే ఏది ఖాళీ గ్రౌండ్లో చూశాను అనమాట. నేను గ్రౌండ్ ఎంచుకున్నాను అనమాట. ఈ 2-3 రోజుల గ్యాప్లో ఒక గ్రౌండ్ ఎంచుకున్నాను. ఆ గ్రౌండ్లో ఇకపై మన బిగ్ బాస్ రివ్యూ వీడియోస్ వస్తాయి అన్నమాట. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక అగ్ని పరీక్షలో కూడా కొద్దిగా ఆ గ్రౌండ్లోనే వస్తాయి అన్నమాట. లేదంటే మనం 24 అవర్స్ ఇంట్లో చేయలేము కదా వీడియోస్. అందుకే ఆ గ్రౌండ్కి వెళ్ళిపోతాం అనమాట. గ్రౌండ్ ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు, అంత డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఆ గ్రౌండ్లో మనం వీడియోస్ చేయబోతున్నాం అనమాట. అది చెప్పడానికి మీకు వీడియో చేశాను అనమాట. ఒక గ్రౌండ్ 3 రోజులు వెతికాను అనమాట మా ఊర్లో. వెతికితే ఒక్క గ్రౌండ్ దొరికింది. ఆ గ్రౌండ్లో ఇకపై మనం వీడియోస్ చేయబోతున్నాం. రోజుకి బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత రోజుకి 8 షార్ట్ వీడియోస్ ప్లస్ 1 లాంగ్ వీడియో. అది 8 మినిట్స్ 9 మినిట్స్ 10 మినిట్స్ అది నాకు తెలియదు ఉండబోతుంది అనమాట. ఒక లాంగ్ వీడియో మాత్రం ఉండబోతుంది. 8 షార్ట్ వీడియోస్ మాత్రం ఉండబోతున్నాయి. 12 PM నుంచి 6 PM దాకా షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయన్నమాట. కాకపోతే లాంగ్ వీడియో 12 PMకి, షార్ట్ వీడియో కూడా 12 PM నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటే ఇంకో లాంగ్ వీడియో రావచ్చు, అది లేకపోతే ఇంకా ఎక్కువ షార్ట్ వీడియోస్ రావచ్చు అనమాట. చలో కంటిన్యూ. చలో, ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అగ్ని పరీక్ష ఈ నెల స్టార్ట్ అయిపోద్ది. ఈ నెల అంటే ఈ నెల ఎండింగ్ కానీ మధ్యలో కానీ 15-20లో స్టార్ట్ అయిపోద్ది అనమాట అగ్ని పరీక్ష, అంటే ఆడిషన్. బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే సీజన్ 10 మనకి మా టీవీలో ఎప్పుడు చూపిస్తారంటే అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈసారి లేడీ కంటెస్టెంట్లు ఎక్కువ మంది అనమాట. ఒక 11 మంది లేడీ కంటెస్టెంట్లు ఉంటారు. ఇంకా మిగతా 10 మందో 11 మందో జెంట్స్ ఉంటారు అనమాట. అది ఈసారి బిగ్ బాస్ చేసే ప్లాన్ అనమాట. కాకపోతే ఈసారి ఏం ప్లాన్ చేస్తాడో మనకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. కిందటిసారి కామనర్స్కి మంచి ఇల్లు ఇచ్చాడు, సెలబ్రిటీస్కి కొద్దిగా కిందన పడుకోబెట్టాడు, పైన పడుకోబెట్టాడు, అలా పడుకోబెట్టాడు అనమాట. ఈసారి కూడా సేమ్ కాన్సెప్ట్తోనే వస్తారా లేకపోతే వేరే కాన్సెప్ట్ ఏదైనా ఆలోచిస్తున్నారా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అనమాట. చూద్దాం మరి. నాకు తెలిసి చూడండి, నేను ఏమనుకుంటున్నానంటే ఈసారి సెలబ్రిటీస్ గెలాలి. ఎందుకంటే కామనర్స్ గెలిచేసారు అనుకోండి, వచ్చేసారి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఉండదు. ఎందుకంటే ఎవరు సెలబ్రిటీస్ రావడానికి జడిసిపోతారు. మేమెందుకు రావాలి, వాళ్ళే గెలిచేస్తున్నారు కదా, మేమెందుకు రావాలి, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, వాళ్ళే గెలుచుకోండి అండి, వాళ్ళే పంపించండి అంటారు అనమాట సెలబ్రిటీస్. అందుకే రావడానికి కొద్దిగా జడిసిపోతారనమాట. ఇంక బిగ్ బాస్ టీం కూడా మొఖం మీద చెప్పేస్తారనమాట, రారనమాట. అందుకే ఈసారి సెలబ్రిటీస్ గెలిస్తే మంచిది. ఎందుకంటే ఇది ఒక కారణం అది నేను అనుకుంటున్నాను అనమాట. చలో మరి, ఒక గ్రౌండ్ ఎతికాం. ఆ గ్రౌండ్లో మనం బిగ్ బాస్ వీడియోస్ చేయబోతున్నాం. బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ గ్రౌండ్లో వీడియోస్ వస్తాయి అన్నమాట. చలో, లైక్, కామెంట్, షేర్. నేను చెప్పింది రైటా రాంగా కింద కామెంట్ చేయండి. నేనైతే రైట్ చెప్తున్నాను. మనం ఎప్పుడు రైట్ దారిలో వెళ్తాం అనమాట. రాంగ్ దారి మనం తీసుకోం. ఎందుకంటే రాంగ్ దారి మనకు నచ్చదు, రైట్ దారి నచ్చుతుంది. అందుకే నేను ఎప్పుడు రైటే మాట్లాడుతున్నాను అనమాట. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాలేదంటారా? లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.